హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం సి23 సిరీస్ సంబంధించి డిప్లొమా సి23కి సంబంధించిన ఫిజిక్స్లో థర్మల్ ఫిజిక్స్ అనే టాపిక్ అయితే మనం చూద్దాం ఈరోజు. సో ఈ టాపిక్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయంటే ఇంకా 13 మార్క్స్ అయితే వస్తాయి. 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, తర్వాత 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, షార్ట్ ఆన్సర్ ఒకటి, ఎస్ఏ టైప్ క్వశ్చన్ ఒకటి వస్తాయి. 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి అయితే ఈ టాపిక్ని క్లియర్గా అర్థం చేసుకుని చదువుకునేకి ట్రై చేద్దాం. సరే, ఫస్ట్ తీసుకుంటే మనకు ఏమేమి ఉన్న టాపిక్స్ దీంట్లో అంటే మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, అంటే హీట్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది, తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ గ్యాసెస్, బాయిల్స్ లా దాంట్లో, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంపరేచర్ స్కేల్స్ ఉంటాయి. అవన్నీ ఏంటి అనేది చూద్దాము. డిఫరెంట్ లాస్ వస్తాయి. బాయిల్స్ లా ఒకటి, చార్లెస్ లా ఒకటి, గెలాక్స్ లా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, రియల్ గ్యాస్ ఈక్వేషన్, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి డీటెయిల్గా 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏమనుకున్నాము, ఫస్ట్ డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హీట్ అండ్ టెంపరేచర్. ఫస్ట్ మనకు హీట్ అంటే ఏంది, టెంపరేచర్ అంటే ఏంది అనేది మనకి అర్థం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. అంటే ఒక డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ మనం ఏమంటామంటే టెంపరేచర్ అంటాం. మరి హీట్ అంటే ఏంది, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ మనం ఏమంటాం, హీట్ కింద తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక రూమ్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అంతా క్లాస్ వింటున్నారు. ఈ రూమ్లో ఎంతైతే టెంపరేచర్ ఉంది, అంటే ఎంత హీట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees ఉండొచ్చు, 35 degrees ఉండొచ్చు. ఈ వాల్యూని మనం ఏమంటామంటే ఈ వాల్యూని టెంపరేచర్ అంటాం. టెంపరేచర్ ఈజ్ ఏ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్. క్లియర్? సరే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ క్లాస్లో మీరున్నారు. అంటే మీరు ఆ క్లాస్ సంబంధించిన వాళ్ళు మీరు యాక్చువల్ క్లాస్కి రాలేదు, ఇంక బయటే ఉన్నారు, లేట్ అయిపోయింది. సో ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి ఈ క్లాస్లో కూర్చున్నారు. సో ఇప్పుడు మీకు 2-3 minutes వరకు మీకు చాలా స్వెట్ వస్తుంది కదా. అంటే దీని మీనింగ్ ఏమి, రూమ్లో టెంపరేచర్ ఎక్కువ ఉందనా? కాదు. మీరు బయట ఉన్న టెంపరేచర్ వేరే, అంటే మీరు బయట ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న టెంపరేచర్ వేరే, లోపల ఉన్నప్పుడు ఉన్న టెంపరేచర్ వేరే. ఈ డిఫరెన్స్ని మీరు ఫీల్ అవుతున్నారు కదా, దీన్ని మనం ఏమంటామంటే హీట్ అంటాం. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద టెంపరేచర్, ఇట్ ఈస్ అ డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్. వాట్ ఈస్ ద హీట్, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్. అది ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. మనం డీటెయిల్గా పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది అది ప్లస్ ఫార్ములా మైనస్ ఫార్ములా అనేది. క్లియర్? ఆ డిఫరెన్స్ ఆఫ్ లేదా ఆ ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ని మనం ఏమంటామంటే హీట్ కింద తీసుకుంటాం. సో మనం క్లియర్గా అర్థం చేసుకొని చదువుదాము. ఎందుకంటే క్వశ్చన్స్ మనం అర్థం చేసుకొని చదివితే క్వశ్చన్ ఎంత టఫ్ ఇచ్చినా కూడా మనకు టఫ్ లాగా కనిపించదు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు మనం అర్థం చేసుకొని చదువుదాం. టెంపరేచర్ ఒకటి అర్థమైంది, హీట్ అనేది అర్థమైంది. తర్వాత స్టేట్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్. హీట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. హీట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే ఒకటి కండక్షన్, ఒకటి కన్వెన్షన్, ఇంకోటి రేడియేషన్. కండక్షన్, కన్వెన్షన్, రేడియేషన్. కండక్షన్ అంటే ఏంది, కండక్షన్ అంటే సాలిడ్ పార్టికల్స్ మధ్యలో కనుక హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని కండక్షన్ అంటాము. ఫ్లూయిడ్ పార్టికల్స్ మధ్యలో జరుగుతుందని కన్వెక్షన్ అంటాము. నో మీడియంలో జరుగుతుంది మనం ఏమంటామంటే రేడియేషన్ అంటాం. అంటే సాలిడ్ పార్టికల్స్లో ఎగ్జాంపుల్కి ఒక బార్ తీసుకున్నాం, ఒక రాడ్ తీసుకుని ఇక్కడ హీట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హీట్ చేసినాము, ఈ ఏరియాలో టచ్ చేస్తే కాలదా? ఖచ్చితంగా కాలుతుంది. ఎందుకంటే హీట్ ట్రాన్స్ఫర్ అయింది. అంటే సాలిడ్ పార్టికల్స్లో హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం కండక్షన్ కింద తీసుకుంటాం. అదేవిధంగా మరి ఫ్లూయిడ్స్లో జరిగితే, ఫ్లూయిడ్ అంటే ఏంది, లిక్విడ్ కావచ్చు, గ్యాస్ కావచ్చు. ఓకేనా? సో లిక్విడ్స్ మధ్య జరిగితే లేదా గ్యాసెస్ మధ్య జరిగితే దాన్ని మనం ఏమంటాము, కన్వెక్షన్ కింద తీసుకుంటాం. హీట్ ట్రాన్స్ఫర్ ఇన్ ద ఫ్లూయిడ్స్. ఫ్లోయింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఫ్లూయిడ్స్ అంటాం. ఫ్లో కెపాసిటీ దేనికి ఉంటుంది, లిక్విడ్స్కి ఉంటుంది, గ్యాసెస్కి ఉంటుంది. సో దాన్ని మనం ఫ్లూయిడ్స్ అంటాం. ఆ ఫ్లూయిడ్స్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం కన్వెక్షన్ అంటాం. క్లియర్? వితౌట్ మీడియం ఏమీ లేకోకుండా హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని మనం రేడియేషన్ కింద తీసుకుంటాం. ఓకే, క్లియర్? సరే, రేడియేషన్ ఎందుకు, ఎయిర్ ఉంది కదా అని మనకు డౌట్ వస్తుంది. ఒకటి, సన్ ఇక్కడెక్కడో ఉన్నాడు సన్, ఓకే, అర్త్ ఇక్కడ ఉంది అర్త్. ఈ అట్మాస్ఫియర్ అంటే ఏంది, ఎక్కడి వరకు అయితే ఎయిర్ ఉంటుందో, ఎయిర్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో దాన్నే కదా మనం అట్మాస్ఫియర్ అనేది. సో సన్ నుంచి హీట్ వస్తుంది అన్నప్పుడు ఇక్కడ ఎవరు లేరు కదా, ఎవరైనా ఉంటే దాన్ని అట్మాస్ఫియర్ అనేవాళ్ళం కదా. వాట్ ఈస్ అట్మాస్ఫియర్? ఇట్ ఈస్ ద ఎయిర్ ఆక్యుపైడ్, లేదంటే బ్లాంకెట్ ఆఫ్ ఎయిర్ ఆక్యుపైడ్ అరౌండ్ ద ఎర్త్ ఇస్ కాల్డ్ యాజ్ అట్మాస్ఫియర్ కదా, అంతే కదా. సో సన్ ఇక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు, అవుట్ ఆఫ్ అట్మాస్ఫియర్. మరి హీట్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ స్పేస్లో కూడా హీట్ ట్రావెల్ చేయగలుగుతుంది. ఆ కాన్సెప్ట్ కొంచెం డీటెయిల్గా మనం చదవాల్సి వస్తుంది. ఇప్పుడు అవసరం లేదు, డిప్లొమా లెవెల్ అవసరం లేదు, మనం బీటెక్లో డీటెయిల్గా చదువుకుందాం. ఓకే, సరే. ఇప్పుడు ఓవరాల్గా నో మీడియంలో జరిగితే దాన్ని మనం ఏమంటాం, రేడియేషన్ అంటాం. ఇది కూడా మనకు క్లియర్గా అర్థమైంది. ఓకే, సరే, నేను మధ్యలో ఎరేజ్ చేసేస్తా అంటాను. మీకు కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా పాస్ చేసి రాసుకోండి కావాలనుకుంటే. క్లియర్? మనకు అడ్డం లేకుండా ఇక్కడ ఎరేజ్ చేస్తా అంటాను. ఇప్పుడు మనం లాస్ గురించి నేర్చుకుంటాం. ఏమేమి లాస్ ఉన్నాయి ఇక్కడ అంటే కనుక 3 లాస్ వస్తాయి మేజర్గా. ఏంటివి అంటే ఒకటి బాయిల్స్ లా అని ఒకటి, చార్లెస్ లా అని ఒకటి, తర్వాత గెలాక్స్ లా అని ఒకటి వస్తుంది. బాయిల్స్ లా ఏమని చెప్తుంది మనకు అంటే, బాయిల్స్ లా
పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పాలి. యాక్చువల్గా ఫార్ములా ప్రకారం అది చెప్పాలా, కానీ డెఫినేషన్ ఏ విధంగా చెప్తుందంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని చెప్తుంది. సరే, ఇక్కడ స్పేస్ సరిపోలేదు, లేదు ఇక్కడ రాస్తా కింద. ఓకే, బాయిల్స్ లా ఒకటి, చార్లెస్ లా ఒకటి, గేలాక్స్ లా ఒకటి. మనకి ఏమని చెప్తుంది, పీవీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని చెప్పాలనుకుంది. డెఫినేషన్ ప్రకారం ఏమని చెప్తుందంటే ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. అసలు ఈ టర్మ్స్ అన్ని ఎన్ని ఉన్నాయి మొత్తం అంటే 3 టర్మ్స్ ఉంటాయి. ఒకటి ప్రెజరు, వాల్యూము, టెంపరేచర్. ఓకే, మనం ఇద్దరు గురించి మాట్లాడుతున్నామంటే మూడో వాడు ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అని మీనింగ్. సో ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అంటే దాని మీనింగ్ ఏమి, టెంపరేచర్ కాన్స్టెంట్. సేమ్ అదే విధంగా చార్లెస్లో ఏమంటుందంటే V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే దాని మీనింగ్ ఏమి, వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. సరే, మరి గేలాక్సీలో ఏమని చెప్తుంది, గేలాక్సీలో సో P/T ఈజ్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములాస్ మీకు నీట్గా సింపుల్గా అర్థం కావాలంటే ఇంకో చిన్న ఫార్ములా చెప్తా. PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అని మనం డిరైవ్ చేస్తాం. తర్వాత ఇక్కడ PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ బాయిలర్స్లా, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ చార్లెస్లా, P/T ఈజ్ ఈక్వల్ టు గెలాక్స్లా. సో దీని ప్రకారంగా డెఫినేషన్ చెప్పండి. PT ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో డెఫినేషన్ ఏమొస్తుంది, P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అర్థమైందా? సో కాన్స్టాంట్ ఎవరు అనేది మనకు అర్థమైంది. బాయిల్స్లలో టెంపరేచర్, చార్లెస్లలో ప్రెజర్, గెలాక్స్లలో వాల్యూమ్. ఫార్ములాస్ అర్థమైనాయి మనకు. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్, PT ఈజ్ ఈక్వల్ టు PT రాసినామా, ఒక్క నిమిషం. మనకు పివి ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్, V/T ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్. సారీ, ఇది మనం రాంగ్ రాసుకున్నాం ఇక్కడ. V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. ఒక్క నిమిషం, V/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో V/T ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ అంటే డెఫినేషన్ ఏం రావాలా, P is proportional to temperature. Pressure is అంటే వాల్యూమ్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఎలాగైతే ఉందో ప్రెజర్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో ఈ టెంపరేచర్ ఇక్కడ వస్తే డివైడ్ బై ఉంది కాబట్టి P/T వచ్చింది. క్లియర్ కదా? సో ఈ 3 ఫార్ములాస్ మీరు యాస్టేజ్గా ఫస్ట్ 3 ఫార్ములాస్ కంటే ముందు ఇవి 3 కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, జస్ట్ ఈ 3 ఫార్ములాస్ నుంచి. కాబట్టి జాగ్రత్తగా ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ ముగ్గురు యూజ్ చేసి ఫార్ములా రాసి ఉంటాం. సో ఈ ఫార్ములా ప్రకారంగా ఏమని రాయొచ్చు, PV బాయిల్స్లా, V/T చార్లెస్లా, P/T గెలాక్స్లా 3 ఫార్ములాస్ వచ్చినాయి. ఈ 3 ఫార్ములాస్ని కంబైన్ చేసి దీన్ని రాస్తాం. మనం దీన్ని ఏమంటాం, గ్యాస్ కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్ అనుకోండి, దాని పేరు R అని రాసుకుంటాం. అంటే PV/T ఈజ్ ఈక్వల్ టు R రాస్తాం. సో ఇప్పుడు ఏం రాయచ్చు, దీన్ని PV ఈజ్ ఈక్వల్ టు RT రాయచ్చు కదా. ఒకవేళ మాస్ని కన్సిడర్ చేయమంటే క్వశ్చన్లో PV ఈజ్ ఈక్వల్ టు MRT అని రాస్తాం. సో దీన్ని మనం రియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటాం. సో ఇప్పుడు చూడండి, బాయిల్స్లో అర్థమైందా? బాయిల్స్లో ఏమని చెప్తుంది, PV ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. డెఫినేషన్ ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో లాస్ గురించి మనకు అర్థమైంది. ఇది తీసేద్దాం. నెక్స్ట్ టాపిక్ ఏముంది మనకు, నెక్స్ట్ టాపిక్ టెంపరేచర్స్ పైన. సో ఈ టెంపరేచర్స్ మనకు 3 టైప్గా డివైడ్ చేసి ఉంటారు. 3 టైప్స్ ఇంపార్టెంట్ మనకి. డిగ్రీ సెంటిగ్రేడ్ ఒకటి, తర్వాత కెల్విన్ ఒకటి, ఫారెన్హీట్ ఒకటి. డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మనం థర్మోమీటర్తో యూజ్ చేసి మెజర్ చేసి కనుక్కునే వాల్యూని డిగ్రీ సెంటిగ్రేడ్లో డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, అదే మనం కెల్విన్లో మనం మార్చాలంటే మనకు వచ్చిన డిగ్రీ సెంటిగ్రేడ్ని +273 చేయాలి. అదే మనం ఫారెన్హీట్లోకి మార్చాలంటే దాన్ని ఒక రిలేషన్ ఉంది, ఆ రిలేషన్ ప్రకారంగా చేయాలి. ఏంటి ఆ రిలేషన్ అంటే సింపుల్గా C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 ఈజ్ ఈక్వల్ టు K-273/5. ఇది ఫార్ములా లాగా బై హార్ట్ చేయండి. ఓకే, అర్థం చేసుకోవద్దు, డైరెక్ట్ బై హార్ట్ చేయండి. సో ఈ ఫార్ములా బేస్ చేసుకుని కనుక్కుంటాం మనం. ఎలా కనుక్కుంటామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చినట్టు దాన్ని మనం ఫారెన్హీట్లో కనుక్కోవాలి, లేదా 100 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లో కనుక్కోవాలి. ఈ విధంగా. సో 100 డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్ ఇవి రెండు చేద్దాం. ఫస్ట్ ఇవి రెండు కావాలనుకున్నప్పుడు డిగ్రీ సెంటిగ్రేడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు K-273/5. అర్థమైందా స్టెప్ ఇది? సో 5 క్యాన్సల్ అయిపోయింది. మనకి ఏం మిగిలింది, C ఈజ్ ఈక్వల్ టు కెల్విన్ -273. సో ఈ 273 ఈ సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, డిగ్రీస్ ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు కెల్విన్. అంటే సింపుల్గా 100ని మనం +273 చేస్తే 373 కెల్విన్లో వస్తుందని దాని మీనింగ్. ఓకే, ఇది అర్థమైంది. అదేవిధంగా మనకి ఫారెన్హీట్లో కనుక్కోమని అనుకోండి, అప్పుడు ఇవి రెండు తీసుకోవాలి. సో అవి రెండు తీసుకుంటే ఏమవుతుంది, ఒక్క నిమిషం, C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9. ఈ 5 ఇక్కడికి వస్తే ఇంటూ అయింది, అంటే F-32 ఇంటూ 5/9. అంతేనా? మనకు కావాల్సింది యాక్చువల్ డిగ్రీస్లో మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ 5/9 ఆ సైడే తీసుకోపోదాం. కాబట్టి ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్, 5/9 ఆ సైడ్ తీసుకోపోతే 9/5. సో 9C/5 రాసుకోవచ్చా కావాలంటే, అంతేనా? ఓకే, నెక్స్ట్
ఈజ్ ఈక్వల్ టు ఏముంది F-32. అర్థమైందా లేదా ఈ స్టెప్? ఒక్క నిమిషం ఉండండి, దీన్ని ఏరే చేద్దాం మీరు కన్ఫ్యూజ్ కాకుండా. ఇది క్వశ్చన్, ఫస్ట్ నుంచి చూద్దాం, మరి కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, క్లియర్? ఇది క్వశ్చన్. సో మనం ఏం చేసామంటే ఈ 9 ఇక్కడ తెచ్చి తీసుకోబెట్టినాం. అర్థమైంది ఎంతవరకు? ఇప్పుడు -32 ఆ సైడ్ వస్తే +32 అవుతుంది. సో 9C/5 +32 ఈజ్ ఈక్వల్ టు ఫారెన్హీట్కి సంబంధించిన ఫార్ములా. ఓకే, సి అంటే ఎంత? 100 డిగ్రీస్. సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఏది వస్తుందో అది క్యాలిక్యులేట్ చేసి అడ్డు పెట్టండి. మీకు అర్థమైకి ఇవన్నీ చెప్పినా కానీ మనతో క్యాలిక్యులేటర్ ఉంది కదా, ప్లస్ ఎగ్జామ్ కూడా అలో ఉంది కదా, కాబట్టి మీరు డైరెక్ట్ ఫారెన్హీట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. మరి ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం మనం అంటే ఈ రిలేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. క్లియర్? ఈ రిలేషన్ మీ క్యాలిక్యులేటర్లో ఉండదు, ఆన్సర్ అయితే ఉంటుంది, ఇదైతే ఉండదు, కాబట్టి ఇది మీరు బై హార్ట్ చేయాలి. అబ్జల్యూట్ స్కేల్ టెంపరేచర్ అంటే ఇదే. సో 0 డిగ్రీస్ సెంటిగ్రేడ్ తీసుకొని మనం 0 డిగ్రీస్ అంటే మనకి మామూలుగా స్కేల్ ఎక్కడ నుండి 0 నుంచి 100 వరకు ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈ మనం కెల్విన్లో మార్చాలంటే +273 చేస్తాము. అబ్జల్యూట్ స్కేల్ అనేది ఒక బేసిక్ స్కేల్, దాని గురించి మనకి ఇంకొంచెం కావాలంటే ఇంకొంచెం డెప్త్కి పోయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక అబ్జల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అంటే కనుక 0 డిగ్రీస్ అనే రాస్తాం, అంతే, వేరేదేం లేదు. క్లియర్? సరే, నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్లాసియస్, కెల్విన్, ఫారెన్హీట్ ఆల్రెడీ అయిపోయింది, చెప్పేసుకున్నాం, అవసరం లేదు. చార్లెస్ లా గురించి మనం ఆల్రెడీ చూసినాము, గెలాక్స్ లా గురించి కూడా చూసినాం కదా ఇంతకుముందు. PV/T ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సింపుల్గా PV బాల్స్ లా, P/T చార్లెస్ లా, P/T గెలాక్స్ లా. అర్థమైంది కదా? క్లియర్. సో ఐడియల్ గ్యాస్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక రిలేషన్ తీసుకున్నాం ఇంతకుముందు కదా. ఓకే, అరేంజ్ చేసేసాను, నో ప్రాబ్లం. PV ఈజ్ ఈక్వల్ టు MRT అనే ఒక రిలేషన్ తీసుకున్నాం కదా. అవును, తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గ్యాస్ తీసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఆక్సిజన్ తీసుకున్నాం. ఈ ఆక్సిజన్ కనుక ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ గ్యాస్ని ఏమంటామంటే మనం ఐడియల్ గ్యాస్ అంటాం. అర్థమైందా? సాటిస్ఫై చేయడం అంటే ఏంటంటే ఈ గ్యాస్ యొక్క ప్రెజర్ తీసుకున్నాము, ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ తీసుకున్నాము, మల్టిప్లై చేస్తే అప్రాక్సిమేట్గా మనకు 100 వాల్యూ వచ్చింది అనుకుందాం. ఇదే గ్యాస్ యొక్క మాస్ ఆర్ వాల్యూ, గ్యాస్ కాన్స్టెంట్, టీ అంటే టెంపరేచర్ని మల్టిప్లై చేసినా కూడా 100 వచ్చింది అనుకోండి. సో దీన్ని మనం ఐడియల్ గ్యాస్ అంటాం, అంటే ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసినట్ల. సో గ్యాస్ కనుక ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తే అప్పుడు ఆ గ్యాస్ని ఐడియల్ గ్యాస్ అంటాం, సాటిస్ఫై చేయకపోతే రియల్ గ్యాస్ అంటాం. సో రియల్ గ్యాస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రియల్ గ్యాస్ అని ఎందుకు అంటున్నాం దీని అంటే, యాక్చువల్గా ఇవి రెండు 100% సేమ్ రావు కాబట్టి రియల్ గ్యాసెస్ అంటాం. మనం ఎగ్జామ్లో లేదా చదువుకునేటప్పుడు ఇవి రెండు వస్తాయనుకొని మనం ప్రాబ్లం చేస్తాము, కాబట్టి దీన్ని ఐడియల్ గ్యాసెస్ అంటాం. అంటే మనం చదివేదంతా ఐడియల్ గ్యాసెస్ గురించి, కానీ రియాలిటీలో ఉండేది రియల్ గ్యాస్. క్లియర్? నెక్స్ట్ టాపిక్. సో ఎక్స్ప్లెయిన్ వై యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ ఈజ్ సేమ్ ఫర్ ద ఆల్ గ్యాసెస్ ఇన్ నేచర్. ఆర్ వాల్యూని మనం డిఫాల్ట్ తీసుకుంటాం 0.813. సో ఈ వాల్యూని మనం డిఫాల్ట్గా తీసేసుకుంటాం. ప్రతి క్వశ్చన్లో కూడా ఇదే వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతాం. ఎందుకు అలా తీసుకుంటాము అంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, మనం ఐడియల్ గ్యాస్ అని ఆ గ్యాస్ ఈక్వేషన్ ద్వారా ఏదైతే సాటిస్ఫై అవుతుందని ఐడియల్ గ్యాస్ అనుకున్నాము. సో మన ప్రాబ్లం అజంప్షనే ఐడియల్ గ్యాస్ అనుకుని ముందుకు పోతాం, కాబట్టి మనం గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ వాల్యూ కూడా కాన్స్టాంట్ తీసుకుంటాం. సరే, ఇప్పుడు ఆర్ వాల్యూ రియల్ గ్యాసెస్కి కాన్స్టాంట్ ఉంటుందా అంటే ఉండదు. మనం చదివేటప్పుడు కాన్స్టాంట్ తీసుకుంటాం కాబట్టి ఐడియల్ గ్యాసెస్కి మాత్రమే తీసుకుంటాం. క్లియర్? క్యాలిక్యులేట్ ద ఆర్ వాల్యూ. ఆర్ వాల్యూ అనేది ఫిక్స్డ్ వాల్యూ. సో దానిపైన మనకైతే క్వశ్చన్ అడగలేదు కాబట్టి అవసరం లేదు, అది ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, ఎప్పుడైనా మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూద్దాం, ఎవరైనా వచ్చింటే కనుక మాత్రం ఖచ్చితంగా మనం నెక్స్ట్ క్లాస్ వస్తే డిస్కస్ చేద్దాం దాని గురించి. ఒకవేళ ఒక్కసారి వచ్చినా కూడా మనమైతే వదిలిపెట్టాము, నో ప్రాబ్లం. సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ మనం ఇంతకుముందు చూసినాం కదా. ఈ డిగ్రీస్ నుంచి కెల్విన్ నుంచి ఫారెన్హీట్ ఎలా మార్చాలో మనం చూసినాము. గ్యాస్ లాస్ అన్ని మనం నేర్చుకున్నాము. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ అంటే ఏంటి అది కూడా నేర్చుకున్నాము. సో అంతవరకు అర్థమైంది. సరే, ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం చేద్దామా? సరే, ఒక ప్రాబ్లం చేద్దాము. తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఒక ప్రాబ్లం చేద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది టాపిక్. సో ఇంకా ఇక్కడికైతే అయిపోలేదు టాపిక్లో, ఇంకా మనం కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. రిలేషన్స్ ఉన్నాయి, ఇంకా దట్టు మనకి ఇక్కడ అడగలేదు, కానీ ఇంకా మనం కొన్ని టాపిక్స్ అయితే చదువుకోవాలా. ఏంటో చదువుకోవాలా? సిపి అంటే ఏంటి చదువుకోవాలా, సివి చదువుకోవాలా, ఆర్ చదువుకోవాలా, గామా, తర్వాత ఎస్టీపీ కండిషన్ అంటే ఏంది, ఎన్టీపీ కండిషన్ అంటే ఏంది, తర్వాత Q ఈజ్ ఈక్వల్ టు U+W అనే ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము, తర్వాత థర్మోడైనమిక్ ఫస్ట్ లా కూడా నేర్చుకోవాలా, సెకండ్ లా నేర్చుకోవాలా, జీరోంత్ లా ఏం చెప్తుంది అది మనం నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సరే, ఒక పని చేద్దాంలేండి, ప్రాబ్లమ్స్ కావాలంటే మనం తర్వాత క్లాస్ చూద్దాం, కానీ ఈ థియరీ పార్ట్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఓకే, సరే, సిపి అంటే ఏంటంటే స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్, సివి అంటే స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. అర్థమైనట్లే ఉంది, అర్థం కాలే. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కుక్కర్ తీసుకున్నాము. కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లో ఏదో సంథింగ్ లిక్విడ్, ఏదో ఒక మెటీరియల్ ఉంది, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఆనియన్, టమోటా ఏదో ఒకటి ఉన్నాయి.
సో ఏదైతే ఈ లోపల ఉన్నాయో వాటర్ ఏదైనా ఒకటి ఒక సబ్స్టాన్స్ అయితే ఉంది. క్లియర్. సరే, ఈ సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్, లోపల ఉన్న టెంపరేచర్ 1 డిగ్రీ పెరగాలంటే మనం ఎంత అయితే హీట్ సప్లై చేస్తున్నామో దాన్ని మనం ఏమంటామంటే కాన్స్టాంట్ స్పెసిఫిక్ హీట్ అంటాం. అర్థమైందా? స్పెసిఫిక్ హీట్ అంటే 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ అయ్యేకి మనం ఎంతైతే హీట్ ఇస్తున్నామో దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటాం. క్లియర్. సరే, ఈ హీట్ మనం ఇచ్చేటప్పుడు దీని యొక్క టెంపరేచర్ రైజ్ ఆ వాల్యూని మనం కనుక్కునేటప్పుడు ఇది ఇంకా క్లోజ్డ్ వెజల్లో ఉందనుకోండి, సో కాన్స్టాంట్ వాల్యూమ్లో ఉందనుకోండి, అప్పుడు మనం కాన్స్టాంట్ వాల్యూమ్ అంటాం. అంటే స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అంటే అది క్లోజ్గా ఉంది, అంటే వాల్యూమ్ కాన్స్టాంట్గా ఉంది, 1 డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది, ఆ డిగ్రీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి ఎంతైతే మనం హీట్ ఇచ్చినామో దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ వాల్యూమ్ అంటాం. ప్రెజర్ని కాన్స్టాంట్గా పెట్టినాము, 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగింది, ఎంత హీట్ ఇస్తే పెరిగిందో చెప్పేదాన్ని కాన్స్టాంట్ ప్రెజర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టాంట్ ప్రెజర్ అంటాం. అర్థమైందా? తర్వాత ఆర్ అంటే గ్యాస్ కాన్స్టాంట్, దీనికి ఒక రిలేషన్ ఉంటుంది, ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిపి మైనస్ సిబి అనే ఒక రిలేషన్ అయితే ఉంటుంది. మనం ప్రాబ్లమ్స్లో దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చిన ఆర్, ఇక్కడ వచ్చిన ఆర్, ఈ ఆర్ ఒకటేనా అంటే ఇద్దరు సేమ్, వాల్యూ సేమ్ అంటే వాల్యూ కూడా సేమ్. ఓకే. నెక్స్ట్ గామా అనే టర్మ్ ఒకటి వస్తుంది. గామా అంటే అడియాబాటిక్ ఇండెక్స్ అంటాము. సో గామా రిలేషన్ ఏమి అంటే గామా ఈజ్ ఈక్వల్ టు సిపి బై సివి అనేది చూస్తాం. దీంట్లో యాక్చువల్గా ఇంతకుముందు మనకు టైప్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాసెస్లు ఉండేవి, ఇప్పుడు ప్రెసెంట్ లేదు కాబట్టి మనం దీని గురించి డీటెయిల్గా పోవాల్సిన అవసరం లేదు. కానీ గామా అనే టర్మ్ మాత్రం మనకి ఇంపార్టెంట్. ఓకే, గామా అంటే సిపి బై సివి. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ థర్మోడైనమిక్ ఫస్ట్ లా. యూనిట్ టాపిక్ అది కాబట్టి మనం ఒకసారి దీని అయితే చదువుకోవాలి కంపల్సరీ. థర్మోడైనమిక్ ఫస్ట్ లా ఏమని చెప్తుందంటే ఎనర్జీస్ కెనాట్ బి క్రియేటెడ్. ఓకే, మనం ఇక్కడ ఇవి మిస్ అయిపోయినాం, ఇంకొక టర్మ్ ఉంది ఇక్కడ. ఓకే, ఎస్టిపి స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్, నార్మల్ టెంపరేచర్ ప్రెజర్. ఓకే, స్టాండర్డ్ టెంపరేచర్ ప్రెజర్ అంటే ఇంకా సో మనము కొన్ని వాల్యూస్ని డిఫాల్ట్గా తీసుకుంటాం. ఏంటి తీసుకుంటాం అంటే ఇంకా ప్రెజర్ని తీసుకుంటే 1 బార్ అని తీసుకుంటాం డిఫాల్ట్గా. యాక్చువల్ అది 1.01325 బార్స్ ఉంటుంది, డిఫాల్ట్గా 1 బార్ కింద తీసుకుంటాం. ఓకే, టెంపరేచర్ని తీసుకున్నప్పుడు 0 డిగ్రీస్ ఒకదానికి తీసుకుంటాము, 15 డిగ్రీస్ ఒకదానికి తీసుకుంటాం. ఇవి మనం ప్రాబ్లం చేసేప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. అంటే ప్రెజర్ని టెంపరేచర్ని ఫిక్స్డ్గా తీసుకుంటాం. క్వశ్చన్లో ఇచ్చినా ఇకపోయినా ఎస్టీపీ కండిషన్ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అని, ఎన్టీపీ అంటే నార్మల్ టెంపరేచర్ ప్రెజర్ అని. అంటే టెంపరేచర్ ప్రెజర్ ఇకపోయినా కూడా కాన్స్టెంట్ వాల్యూ తీసుకోవచ్చు అని చెప్పేది ఈ టాపిక్. మనం ప్రాబ్లం చేసేప్పుడు మీకు డీటెయిల్గా నీట్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. క్యూ అంటే హీట్, యూ అంటే ఇంటర్నల్ ఎనర్జీ, డబ్ల్యూ అంటే వర్క్ డన్. ఇది రిలేషన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అంటే థర్మోడైనమిక్ ఫస్ట్ లా నుంచి వచ్చి ఉంటుంది. ఇప్పుడు థర్మోడైనమిక్ ఫస్ట్ లా అంటే ఏంది? థర్మోడైనమిక్ ఫస్ట్ లా అంటే ఎనర్జీస్ కెన్ నాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అదర్ ఫామ్ ఓన్లీ అంటాడు. సో ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కి ఎనర్జీస్ మారుతాయి తప్ప మనం క్రియేట్ చేయలేము, పోనీ డిస్ట్రాయిడ్ చేయలేము అని చెప్పే టాపిక్ థర్మోడైనమిక్ ఫస్ట్ లా. దాని ప్రకారంగా మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ అని రాసి ఉంటాం. క్యూ అంటే హీట్ అంటే మనం సప్లై చేసేది, డబ్ల్యూ అంటే వర్క్ డన్ బయటకు వచ్చేది, యూ అంటే మిగిలినది లోపల ఉండేది. అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ డబ్ల్యూ. ఇది కూడా మనం ప్రాబ్లం చేసినప్పుడు మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ లాని ఇద్దరు చెప్పింటారు, ఒకటి క్లాసియస్, ఇంకోటి కెల్విన్ ప్లాంక్ స్టేట్మెంట్. సో క్లాసియస్ స్టేట్మెంట్ అంటే ఇది టెంపరేచర్ గురించి చెప్తుంది, కెల్విన్ ప్లాంక్స్ వర్క్ డన్ గురించి చెప్తుంది. క్లాసియస్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ హీట్ ఫ్రమ్ లోయర్ టెంపరేచర్ టు హయ్యర్ టెంపరేచర్. కెల్విన్ వర్క్ డన్ గురించి చెప్తుంది, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఎ డివైస్ దట్ గివ్స్ కంటిన్యూస్ అవుట్పుట్ వితౌట్ టేకింగ్ ఇన్పుట్. కంటిన్యూస్ అవుట్పుట్ ఇవ్వడము, ఇన్పుట్ తీసుకోకుండా అది జరగదు అని చెప్తుంది. టెంపరేచర్ కూడా లోయర్ నుంచి హయ్యర్కి పోదు ఎక్స్టర్నల్గా మనం సప్లై చేయకపోతే అని చెప్తుంది క్లాసియస్ స్టేట్మెంట్. ఇంకా డెప్త్గా ఇదైతే మనకు అవసరం లేదు, ఇంత చాలు. క్లియర్. ఇంకా ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ కావచ్చు, టఫ్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి ప్రాబ్లమ్స్. అవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, సరే. దీనికి సంబంధించి అంటే ఏదైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో మెసేజ్ చేయండి. మనం మీకు ఏదైనా టాపిక్ ఎమర్జెన్సీ ఉంటే మనం ఆ టాపిక్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాము. ప్లస్ మనం షార్ట్స్ ద్వారా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం టాపిక్స్. అక్కడ కూడా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా మనం షార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము కాబట్టి, మొత్తం మీ డౌట్స్ అని క్లారిఫై చేయలేం కాబట్టి డీటెయిల్ వీడియోలో ఆ డౌట్స్ అని కూడా మీకు ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి. అంటే మీకు ఏదైనా టాపిక్ కావాలనుకున్నా కూడా మీరు కామెంట్ చేయండి. ప్లస్ ఇన్స్టిట్యూట్ నెంబర్ అయితే నోట్ చేసుకుని 9000025161. తర్వాత మన ఇన్స్టిట్యూట్ సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ప్లస్ యాప్ కూడా ఒకటి ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ గ్రూప్లో జాయిన్ అయినా లేదా యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసినా కూడా మీకు అక్కడ కొన్ని క్లాసెస్, కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయి. ఫ్రీ కాదు, నామినల్ ప్రైజెస్తో ఉంటాయి. మీరు కావాలంటే చూడండి, మీకు నచ్చితే తీసుకొచ్చి, లేదంటే లేదు, మీ ఇష్టం. అది జస్ట్ ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు యూస్ఫుల్గా అయితే ఉండొచ్చు. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి దాంట్లో. పీడిఎఫ్ క్వశ్చన్స్ కావచ్చు, లేదా వీడియో క్లాసెస్ కావచ్చు, రెగ్యులర్ క్లాసెస్ కావచ్చు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన బుక్స్ ఉంటాయి. సో మీకు ఈజీ ఉంటుంది చదువుకునే దాంట్లో కాబట్టి ఒకసారి అయితే
చూడండి. ఓకే, తర్వాత మీ ఫీడ్బ్యాక్ని మెసేజ్ చేయండి. సో దట్ ఏమన్నా మాడిఫికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి, అంటే మీ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని మనం మార్చేకి ట్రై చేద్దాం. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.